హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన ఛానల్లో దోశ పైన వేస్తూ ఉంటాం కదా ఆలు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నిజానికి ఈ ఆలు మసాలాని చాలామంది ఎలా ప్రిపేర్ చేయాలో అనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఏమీ ఆలోచించకుండా నేను చూపించే ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి. కొంచెం తొందరగా ఈజీగా అయితే అయిపోతుంది. ముందుగా అయితే ఒక 4 బంగాళదుంపల్ని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం మీడియం సైజులో ఉంటే కనుక తొందరగా బాయిల్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మరియు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. దీనివలన ఇంకా 3 సార్లైనా మంచిగా ఈ ఉల్లి ఆలుగడ్డల్ని మంచిగా వాష్ చేసుకొని తర్వాత ఇంకొకసారి వాటర్ యాడ్ చేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. అందులో సాల్ట్ అయితే యాడ్ చేయాల్సిన అవసరమే లేదు వాటర్లో. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ బాయిల్ అయిన వాటర్ని తీసేయాలి. తర్వాత నార్మల్గా చల్లనీళ్ళు అయితే యాడ్ చేసేసుకొని ఇట్లా పీల్ అయితే తీసేసుకోవాలి. చల్లనీళ్ళు ఎందుకు వాడాలి అంటే ఆల్రెడీ బంగాళదుంపలు వేడిగా ఉంటుంది. మనం ఆ వాటర్ తీసేసిన తర్వాత బంగాళదుంపల్ని పట్టుకున్నా కూడా వేడిగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి చల్లనీళ్ళు పోసుకుంటే కొంచెం తొందరగానే మనం డిలే చేయకుండా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ మొత్తం. అందుకనేసి చల్లనీళ్ళు వేసేసుకొని టకటక అంతా పీల్ అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే తిరువాత దినుసులు ఉంటాయి కదా, అదేనండి ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత ఉర్దిబ్యాళ్ళు ఉంటాయి కదా, అలాగే కొంచెం అవన్నీ తిరువాత గింజల కిందే వస్తాయి. వాటిని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకులు అయితే యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా కలర్ టర్న్ అయిన తర్వాతనే పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు ఎలా కట్ చేసుకోవాలంటే కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నిలువుగా కట్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. ఎందుకు పచ్చిమిరపకాయలు ఇలా యాడ్ చేయడం జరుగుతుందంటే కొంచెం కారం మనకు ఎక్కువగా కావాలి, కాకపోతే కొంచెం నిలువుగా కట్ చేస్తే కారం అంతా పట్టదు. అదే సన్నగా తరిగి పెడితే అందులో యాడ్ చేస్తే కనుక కారం మంచిగా ఉంటుంది అనేసి, అంటే స్పైసీనెస్ అనేది ఈ ఆలుకి తగులుతుంది అనుకునేసి. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం పొడి కూడా యాడ్ చేశాను. కారం మీకు వీలైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత బంగాళదుంపల్ని నేను ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టడం వలన దోశపైకి మనము అక్కడక్కడ ఆలు యాడ కనపడకుండా ఉండాలంటే కనుక మిక్సీ పడితే బాగుంటుంది అనేసి మిక్సీ పట్టాను. మీకు లేదు మేము స్మాష్ చేసుకుంటాం అనుకుంటే స్మాష్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మనకు ఆలు మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దోశ వేస్తున్నాను. దోశపైకి ఈ ఆలు మసాలాని ఎలా పూసుకోవాలో కూడా చెప్తాను. నేనైతే ఇక్కడ ఒక దోశ యాడ్ చేసేసిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ల నూనె మాత్రమే యూజ్ చేశాను. ఇక నూనె యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి పైన ఫస్ట్ అది ఆనియన్ అంటే రెడ్ చట్నీ ఉంటుంది కదా, ఆ రెడ్ చట్నీ కూడా పూసేసుకున్న తర్వాత ఇంకా ఆలు మసాలా అయితే ప్రిపేర్ చేసాను కదా, అది కూడా పూసుకోవాలి. ఇదిగోండి, ఎక్కడైనా అసలు మనకు అక్కడక్కడ ఆలు తగిలితే కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి ఇష్టం ఉండదు కదా. పిల్లలు అసలకే తినరు. అందుకనేసి నేను ఈ విధంగా అయితే చేశానండి. నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఫీడ్బ్యాక్ అయితే చెయ్యాలండి. అండ్ దెన్ వెళ్తూ ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. మీరిచ్చే ఒక లైక్ ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేస్తుంది యూట్యూబ్. అందుకనేసి ఒక లైక్ అడిగాను. అండ్ స్టే ట్యూన్ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, ఇంకా మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ ఈ ఆలు మసాలా పైన మీ అభిప్రాయం కూడా తెలియజెప్పండి కామెంట్ సెక్షన్లో. స్టే ట్యూన్ గైస్, తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.